ఏ పాయింట్ మీరు వెళ్ళిపోయింది తను? యాక్చువల్గా తన బిహేవియర్ మాకు నచ్చలేదు. చాలామంది కూడా ఫస్ట్ నుంచి కూడా మాస్టర్కి చెప్తూనే ఉన్నాం, ఎందుకంటే ఆ అమ్మాయి బిహేవియర్ నచ్చలేదు. నేను ఇప్పుడు అవి చెప్పొచ్చో లేదో నాకు తెలీదు. సో బిహేవియర్ పరంగా మాకు నచ్చలేదు ఆ అమ్మాయి. నచ్చినప్పుడు మేము వద్దు అని అనుకున్నాం. నచ్చకపోవడం అంటే ఏంటి అంటే తను చెప్పిన మాట వినకపోవడం, లేదు స్టెప్పులు కొంచెం అరగంట్ గా ఉండడం అలాంటిదా, లేకపోతే అంటే మ్యామ్ నేను అదే అన్నాను, ఇప్పుడు మనం ఒక ఇంపార్టెన్స్ ఇచ్చాం కదా అని చెప్పి అదే లైఫ్ లాంగ్ కావాలి అని అనుకుంటే మాత్రం అది ఎప్పటికైనా మనకి ఎఫెక్ట్ అవుతుంది. నీకు తగ్గ ఇంపార్టెన్స్ నీకు ఇస్తారు ఎప్పుడు, అన్లెస్ నువ్వు దానికి అర్హురాలైతే, నువ్వు ఎలిజిబుల్ అయితే నీకు ఖచ్చితంగా ఇంపార్టెన్స్ అనేది వస్తుంది. నువ్వు కాదు కాబట్టి నీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. నీకు స్టార్టింగ్లో వచ్చి నాకు ఎండింగ్ వరకు అలానే ఉండాలి అని అంటే ఇంకా మోర్ దాన్ దట్ కావాలి అని అనుకున్నప్పుడు దాన్ని ఎలా ఎంకరేజ్ చేస్తాం ఎవరైనా సరే. సో ఆ ఇంపార్టెన్స్ తగ్గడంతో తనే వెళ్ళిపోయిందా, మీరే వెళ్ళిపోమని చెప్పారా? మేము వద్దన్నాం, మేము వద్దు అన్నాం. యాక్చువల్గా తను ఏంటంటే ఒక్కొక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇప్పుడు మనం ఒక కొరియోగ్రాఫర్గా అయ్యింది, యాక్చువల్ కొరియోగ్రాఫర్ కార్డ్ మేమే ఇప్పించాం ఆ అమ్మాయికి. యూనియన్లో ఫైట్ చేసి యూనియన్కి అగేనెస్ట్గా అమ్మాయికి కార్డు ఇప్పించిందే మేము. ఎందుకు అగేన్స్ట్గా వెళ్ళాల్సిన అవసరం? ఎందుకనంటే యూనియన్లో అమ్మాయి కార్డు ఇవ్వడానికి రెడీగా లేరు. నేను చాలా విషయాలు నేను ఇక్కడ పెట్టుకోనున్నా, చాలా విషయాలు నేను చెప్పాలంటే చాలా మంది ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతాయి. అందుకే నేను చెప్పాలంటే కూడా నాకు అంటే నేను చెప్పేస్తే యూనియన్లో 600 మంది ఉంటారు, వాళ్ళందరికీ ఎఫెక్ట్ అవుతుంది నేను మాట్లాడితే యూనియన్ గురించి. సో నేను ఆ మాటలు కొన్ని నేను చెప్పలేను, కానీ ఎప్పటికైనా అది బయటకు వస్తుంది. మ్యామ్ ఏం లేదు, ఇప్పుడు ఆ అమ్మాయి కార్డు గురించి అన్నారు కదా, ఎక్కడ తను వస్తే వేరే మాస్టర్స్కి వర్క్ వెళ్ళిపోతుందో ఏమో అని చెప్పి చాలామంది మాస్టర్స్ యూనియన్ మొత్తం ఆ అమ్మాయి కార్డు ఇవ్వద్దు అన్నారు. నేను వాయిస్ నోట్స్ అఫీషియల్ గ్రూప్లో, మా అఫీషియల్ గ్రూప్లో డైలీ మెసేజెస్ పెట్టాను. నేను ఆ అమ్మాయికి మీరు కార్డు ఎందుకు ఇవ్వరు, తన టాలెంట్ ఉంది. యాక్చువల్లీ నేను అమ్మాయిని ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు? నేను చేయకూడదు, మా దగ్గర నుంచి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి, తన లైఫ్ తను చూసుకుంది. తర్వాత 1 year గ్యాప్ తర్వాత ఆ అమ్మాయి నాకు జానీ మాస్టర్ డాన్సర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ టైంలో ఆ అమ్మాయి కార్డు అప్లై చేసింది. ఎప్పుడైతే మన దగ్గర నుంచి వెళ్ళిపోయిందో, వెళ్ళిపోయిన 1 year తర్వాత తనకి కార్డు కావాలి అని చెప్పి హైదరాబాద్లో డాన్సర్స్ యూనియన్ని తను రిక్వెస్ట్ చేసింది. జానీ మాస్టర్ ఏమో ఇవ్వమని, ఎందుకంటే యాజ్ ఎ ప్రెసిడెంట్గా నా ధర్మాన్ని నేను పెడతాను, నాకు ఎన్నైనా ఉండనివ్వండి ప్రాబ్లమ్స్, కానీ నేను ఆ పోస్ట్కి న్యాయం చేయాలి అని చెప్పి మాస్టర్ ఇవ్వమని చెప్పారు. నేను మాస్టర్ ఇవ్వమని, యూనియన్ మొత్తం ఆ అమ్మాయి కార్డు ఇవ్వద్దు అని. ఎందుకు అని అంటే ఆ అమ్మాయి వస్తే మిగతా మాస్టర్స్కి ఎక్కడ వర్క్ తగ్గిపోతుందో ఏమో వాళ్ళ భయం. అంటే అంత టాలెంట్తో తను దూసుకొచ్చేస్తుందని నమ్మారు వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు ఇంకొక యాంకర్ వస్తుందంటే ఇక్కడ ఇంకొక యాంకర్ భయపడతారు కదా మ్యామ్, ఎక్కడ తను వచ్చేస్తుందో ఏమో ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది కదా, దానివల్ల వీళ్ళందరూ అమ్మాయి కార్డు ఇవ్వద్దు. మేమేంటి, ఎవరి టాలెంట్ వాళ్ళది. ఎంతో మంది సంవత్సరాల తరపున ఉన్నారు, సంవత్సరాల నుంచి ఎంతమంది ఉన్నారు, కానీ వాళ్ళు లైట్లోకి రాలేదు. కానీ కొంతమంది ఫాస్ట్గా వచ్చేస్తారు. సో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి అని చెప్పి మాస్టర్ చాలా మందికి 6 members కొరియోగ్రఫీ కార్డు ఇవ్వండి అని చెప్పి మాస్టర్ చాలా రిక్వెస్ట్ చేశారు, ఇవ్వలేదు. ఈ అమ్మాయిది కూడా ఫిలిం ఛాంబర్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని మాస్టర్ యూనియన్కి అగైనెస్ట్గా అమ్మాయి కార్డు ఇప్పించారు. ఇచ్చింది మేము ఫైట్ చేసి అమ్మాయి కార్డు ఇప్పించాం. కార్డు వచ్చినంత వరకు కామ్గా ఉంది. కార్డు వచ్చిన తర్వాత ఎలిగేషన్తో మాస్టర్ని పెట్టి, ఇది అన్ఫేర్ మేము టోటల్గా. మన అన్నం పెట్టిన చేతిని మనమే నరికేసుకున్నాం. నేను ఫీల్ అయింది, మేము ఎంకరేజ్ చేశాము. మేము ఆ అమ్మాయిని కార్డు ఇవ్వడంలో నేను వాయిస్ నోట్స్ ఎన్ని పెట్టాను అవన్నీ ఎందుకు నా దగ్గర అన్నీ ఉన్నాయి విత్ డేట్స్. నేను సెక్రటరీకి పెట్టిన వాయిస్ నోట్స్, నేను జానీ మాస్టర్ కార్డు ఇవ్వమంటే మీరు ఆ అమ్మాయికి ఎందుకు ఇవ్వట్లేదు, మాస్టర్స్ గ్రూప్లో కూడా పెట్టాను నేను. కానీ చాలా కొంచెం విచిత్రంగానే ఉంది. అంత అపురూపమైన టాలెంటా అంటే తను వచ్చేస్తే అందరూ అంత 600 మంది బెదిరిపోయేంత? అలా కాదు, ఎవరికి కూడా ఇవ్వద్దని. ఓకే, అసలు టోటల్ గా మాస్టర్స్ కార్డులే ఇవ్వద్దు, కొత్త కార్డులు ఇవ్వద్దని. ఈ అమ్మాయికి మాత్రం ఇవ్వాలని మీరు ఇన్సిస్ట్ చేసి, ఈ అమ్మాయికి మాత్రమే అని ఎందుకు వచ్చింది అని అంటే తనకి ఆఫర్ వచ్చింది, మిగతా వాళ్ళకి ఆఫర్ రాలా. ఒక 6 members కొత్త కార్డ్స్ అప్లై చేశారు, మాస్టర్ కార్డ్స్. 6 membersలో ఈ అమ్మాయికి పుష్ప 2లో ఆఫర్ వచ్చింది. సో పుష్ప 2లో ఆఫర్ కావాలంటే తనకి హైదరాబాద్ కార్డు కావాలి. సో కార్డు కావాలి, ఆఫర్ ఉన్నప్పుడే. ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడే మనకి ఆకలేసినప్పుడు మనం అన్నం తినాలి, కడుపు నిండిన తర్వాత మనం అన్నం తింటామా? కానీ ఆయన పెంచి పెద్ద చేసిన ఆల్మోస్ట్ ఒక కొరియోగ్రాఫర్కి ఆయనకు ఆల్మోస్ట్ ధీటుగా ఇప్పుడు పుష్ప 2లో ఆఫర్ రావడాన్ని జానీ మాస్టర్ ఎలా తీసుకున్నారు, ఎలా రిసీవ్ చేసుకున్నారు ఈ విషయాన్ని? అసలు ఎందుకు తీసుకోవాలి మేము, ఎలా ఎందుకు తీసుకోవాలి?
ఇప్పుడు మీరు కొరియోగ్రాఫర్, మీకు వస్తాయి. అసలు దాని గురించి మాకు అవసరం లేదు. ఎవరి టాలెంట్ వాళ్ళది, వాళ్ళకి నచ్చి ఉంటుంది, ఇచ్చి ఉంటుంది. దానిలో కూడా కొరియోగ్రాఫర్గా ఇచ్చారు. పర్టికులర్గా సింగిల్ సాంగ్ ఏమి ఇవ్వలేదు అమ్మాయికి. కొరియోగ్రాఫర్గా చేసింది. గణేష్ ఆచార్య మాస్టర్ కింద చేశారు ఆ అమ్మాయి. సో ఆ అమ్మాయికి అమ్మాయి ఆ మూవీలో చేయాలి అని అంటే తనకి హైదరాబాద్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. దానికోసం ఫైట్ చేసి కార్డ్ ఇప్పించాం మేము. యూనియన్కి అగేనెస్ట్గా ఫైట్ చేసి ఇప్పించాం మేము ఆ అమ్మాయికి. అలాంటిది మరి ఇంత చేటు చేసి ఇంత అసలు రివర్స్ అయిపోయిన సిచ్యువేషన్ అంటే సీరియస్ అలిగేషన్స్ అలాంగ్ విత్ ఇన్సిడెంట్ డీటెయిల్స్తో పాటు హోటల్లో ఏం జరిగింది మొదలుకొని తర్వాత ఏమేమి జరిగేవి, ఎక్కడో 16 ఏళ్ల వయసులో జరిగిన ఆ ఇన్సిడెంట్తో పాటు ఇంత గ్రాఫిక్గా తను చెప్పిందంటే అది అంతు చిక్కట్లేదు చాలామందికి. ఏ టైంలో కూడా సుమలత మీకు డౌట్ రాలేదా జానీ మాస్టర్ గారికి ఈ అమ్మాయికి ఏమైనా ఒక రిలేషన్షిప్ ఏర్పడుతుందా, నా కాపురం సంగతి ఏంటి అని ఒక భారీగా సమంజసంగా ఉంటుంది కదా అందరికీ? నేను ఆల్మోస్ట్ 12 years, నాకు ఇప్పటికీ మ్యారేజ్ అయ్యి 12 years. హస్బెండ్ అనే అతను నిజంగా అంత హరాస్ చేస్తే ఏ వైఫ్ టాలరేట్ చేయదు. ఫస్ట్ థింగ్ ఆ ఎఫెక్ట్ వైఫ్ మీదే పడుతుంది, పిల్లల మీద పడుతుంది. నేను యాజ్ ఏ వైఫ్, మదర్, నేను 2 చేస్తున్నాను ఇంట్లో. సో నాకు ఒక కూతురు ఉంది. ఇలాంటి ఒక ఫాదర్ ఉన్నారు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎలా యాక్సెప్ట్ చేస్తాం? సో నేను ఫైట్ చేస్తున్నాను. నేను జానీ మాస్టర్ మీ కళ్ళ ముందు పెరిగారు, ఆడియన్స్ అందరు చూస్తున్నారుగా, వాళ్ళ కళ్ళ ముందే మాస్టర్ జర్నీ కూడా సాగింది. ఎక్కడో నుంచి వచ్చి సడన్గా ఇట్లా రాలేదు. డీ షో, ద్రోణ, రచ్చ అంటే ప్రతి ఒక్క ఆయన ఎదుగుదల మొత్తం ఆడియన్స్ కళ్ళ ముందే జరిగింది. ఎప్పుడు రాని ఎలిగేషన్ ఒక పార్టీలో జాయిన్ అయిన తర్వాత, ఒక నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత, ఒక యూనియన్కి ప్రెసిడెంట్ అయిన తర్వాతనే ఎందుకు వచ్చాయి? ఇంతకంటే ఆరితేరిన పార్టీలు, రాజకీయ నాయకులు, శక్తులు ఉంటారు కదా సుమలత. ఇప్పుడు ఇది పొలిటికల్గా ఎవరో ఏదో అన్నారు అనడానికి కూడా మనకి ఇంకా పెద్దవాళ్ళు, మోర్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నారు. ఒక జానీ మాస్టర్ని పట్టుకుని మీరు అన్నట్టుగా నిజంగానే ఆయన ఒక టాలెంటెడ్ కొరియోగ్రాఫర్, ఒక వర్గం అంతా కూడా ఏకమై ఆ ఎలిగేషన్స్ ఒప్పుకుంటూ ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్, యాంకర్ ఝాన్సీ గారు, భరద్వాజ గారు, పెద్ద వాళ్ళందరూ వచ్చి మాట్లాడిన సందర్భాలు. ఎందుకు ఇంత జరిగిందంటే మీకు దానికి సమాధానం దొరికిందా? బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఫస్ట్. కష్టం ఒకటే కాదు, బ్యాక్గ్రౌండ్ ఉండాలి. కానీ ఎవరు కత్తి కడతారు, ఎందుకు కత్తి కడతారు? యాంకర్ ఝాన్సీ గారు, భరద్వాజ్ గారు అని అన్నారు. మన ఫిలిం ఇండస్ట్రీలో ఎన్ని ఇష్యూస్ లేవు మ్యామ్, ఎన్ని కంప్లైంట్స్ లేవు. ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టారా? ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి ఇలా జరిగిందని చెప్పారా? ఎందుకు జానీ మాస్టర్ విషయంలోనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి వచ్చింది? అంటే అంతకుముందు మనకి హేమా కమిటీ రిపోర్ట్లో ఇవే వచ్చాయి కదా అదే సమయంలో. సో ఒక్కసారిగా ఒక షేకప్ అయితే అయింది ఖచ్చితంగా. అంటే మేము ఇప్పుడు నేను వెళ్ళి నా మీద ఒకరు 16 years అప్పుడు నన్ను హెరాస్ చేశారని చెప్పి నేను కంప్లైంట్ పెడితే ఇప్పుడు తీసేసుకుంటారా? లేదా నన్ను హెరాస్ చేశారు వర్క్ ప్లేస్లో అని చెప్పి ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ చేశారని చెప్పి నేను ఫిల్మ్ ఛాంబర్లో కంప్లైంట్ ఇస్తాను, బ్లైండ్గా తీసేసుకుంటారా? అదే నేను మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నా, సేమ్ క్వశ్చన్ మీరు అడిగిన ప్రశ్నే మిమ్మల్ని తిరిగి అడుగుతున్నాను. ఒక పెద్ద బాధ్యత గల ఒక ఫెడరేషను, ఫిల్మ్ ఛాంబరు, ఇంతమంది పెద్ద మనుషులు కోర్టు దాకా వెళ్ళింది విషయం అంటే ఒక సెక్షువల్ హరాస్ తెలుసు కదా మీకు, కమిటీ ఉంటుంది తెలుసు కదా మీకు. ఆ కమిటీ కూడా ఏవో ఫ్యాక్ట్ వెరిఫికేషన్ చేసుకోకుండా మొత్తం, ఎందుకంటే వ్యవస్థ అంతా కూడా నీరుగారిపోతుంది ఒకవేళ ఇది పూర్తిగా అసలు డొల్ల అని తెలిసిపోతే రేపు. అలాంటిది ఇంతమంది పెద్ద మనుషులు కలిసి స్వీకరించారంటే what could have been a compelling evidence or something that Srashti Verma said which has caused or raised an alarm ఇవాళ ఏంటి పరిస్థితులు స్త్రీలకి అని చెప్పి. నేను ఇటుగా అడగలేదు మిమ్మల్ని, క్వశ్చన్ అడుగుతున్నా, లాజికల్గా మీకు ఏమనిపిస్తుంది అంతే. ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్పిన మాటే, యాంకర్ ఝాన్సీ గారు మాట్లాడినదే, ఏదో ఫేవర్ ఇస్తామని చెప్పి పిలిచి అవకాశాలు ఇవ్వకుండా ఎగరగొట్టేస్తే దాన్ని పరిగణలోకి తీసుకుంటాము అని అన్నారు. అంటే నీకు పని కావడం కోసం మీ ఒళ్ళు అమ్మేసుకుంటారా? ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు అంటే, నీకు ఛాన్సెస్ కావాలి అని అంటే రైట్ నువ్వు వచ్చి ఉండొచ్చు, నువ్వు కేసు పెట్టచ్చు అని చెప్తున్నారా? అంటే నాకు అర్థం కాలేదు అది. నేను అడగాలని వాళ్ళకి కాల్ చేశా, వాళ్ళు అసలు కాల్ పిక్ చేయట్లేదు.